అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. సంక్రాంతి అనగానే సినిమాల పండగ, అన్ని సినిమాలు వస్తుంటాయి. కానీ చిన్న సినిమా పెద్ద సినిమానే అని చెప్పి సినిమాని వేరు చేసి ప్రేక్షకులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడటానికి ఉన్నారు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ గారు. నట్టి కుమార్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నట్టి కుమార్. నమస్కారం. సంక్రాంతి అనగానే సార్ సినిమాల పండగ, పెద్ద పండగ, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ సినిమాలని చిన్న సినిమా పెద్ద సినిమా అని డిఫరెన్షియేట్ చేయటం మీరు ఎలా చూస్తారండి? ఒకటండి, పెద్ద హీరో చిన్న హీరో అంతే తప్ప చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. అంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు కారం పెద్ద హీరో సినిమా, హనుమాను చిన్న హీరో సినిమా, అవును, నా సామురంగా పెద్ద హీరో అవటానికి కావద్దు, చిన్న హీరోని కింద లెక్క. మీకు సైంధవ చిన్న హీరో కింద లెక్క. ఎందుకు చిన్న హీరో అని అంటే ఒకప్పుడు టాప్ మోస్ట్ హీరోస్, ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోలో మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, వాళ్ళు ఉన్నారు టాప్ లో. తర్వాత యుగం అంటే ఇప్పుడు తర్వాత కిందకి వచ్చేసారు, దాంట్లో ఒప్పుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళది 35 కోట్లు బడ్జెట్ అవ్వచ్చు, సైంధవ 30 కోట్లు బడ్జెట్ అవ్వచ్చు, 35 కోట్లు హనుమాన్ బడ్జెట్ అవ్వచ్చు. ఇది ఈక్వల్ టు 3 మూవీస్. ఓకే, టాప్ మూవీ అంటే గుంటూరు కారం. అయితే నేనేమంటున్నానంటే సినిమాలు పండగకి అన్ని సినిమాలు రావాలని కోరుకుంటారు. పండగకి అందరికీ ఆశ కలెక్షన్స్ వస్తాయండి. పండగకి ఒక సందడిలో రావాలని కోరుకుంటారు. ఓకే, దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్కరికి ఉండొచ్చు. ఇప్పుడు ఈగలు రవితేజ గారు వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే థియేటర్లు ఇబ్బంది ఉన్నాయని వెనక్కి వెళ్ళారు. అయితే వీళ్ళ దాంట్లో నేనేమంటున్నానంటే మీరు గుంటూరు కారంకి 100% 12th రిలీజ్. ఆ 12th రిలీజ్లో మీరు 80% 70% మీ థియేటర్ గుంటూరు కారంకి వేసి తెలంగాణలో మీ 30% అయినా మీ థియేటర్లు ఇవ్వాలా వద్దా అంటే 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఓకే, ఈ 2 సినిమాలు మొత్తం ఏం చేస్తారంటే 400 థియేటర్లు ఉన్నాయనుకోండి ఉదాహరణకి. ఈ 400 థియేటర్లు మీరు గుంటూరు కారం వేసేస్తే తగ్గిమాలు ఏమవ్వాలి? 4 థియేటర్లు సిటీలో వచ్చాయి. 4 థియేటర్లో ఏంటో తెలుసా? విమల్ థియేటర్ అనేది హిందీ సినిమాలు వేస్తారు. హనుమాన్ సినిమాకి కుమార్ థియేటర్ హిందీ సినిమాలు వేస్తారు. సప్తగిరి అనేది ఎప్పుడు రిలీజ్ సినిమాలు వేయరు వాళ్ళు, అదొక థియేటర్ ఇచ్చారు. 3 థియేటర్స్. అంజలి అనే థియేటర్ లెక్కలో కూడా ఉండదు. ఓకే, 4 థియేటర్లు ఇచ్చారు. అంటే ఎప్పుడు కూడా హిందీ సినిమా ప్రోడక్ట్. ఇది సప్తగిరి ఎవరు ఖాళీగానే ఉంటాయి. ఇప్పుడు పిండం అనే సినిమా 4 వారాలు ఆడుతున్నారు వాళ్ళు. అంజలి అనే సినిమా ఎప్పుడు వేస్తారు ఎప్పుడు తెలియదు. ఆల్రెడీ మనకి అక్కడ టాప్ థియేటర్స్ ఉన్నాయి, వేరే టోవలి అని తక్కువ థియేటర్స్ అంటే చెప్తున్నాను. అంటే సిటీలో 1 థియేటర్ కూడా అనుమానం లేదు. అంటే 100 to 100% గుంటూరు కారం వేశారు. కరెక్టా? కరెక్ట్ అంటే దాన్ని ఆన్సర్ అంటారు. అంటే ఎందుకు నేను అడిగానంటే దిల్ రాజు గారు అక్కడ సీట్లో అధ్యక్షుడు, ఇక్కడ సీట్లో డిస్ట్రిబ్యూటరు, అక్కడ సీట్లో ప్రొడ్యూసరు, అక్కడ సీట్లో ఎగ్జిబ్యూటర్. ఓకే, అంటే మీరు 4 చేస్తున్నారు. మీకు ఈ 3 మీ సొంతం, కానీ ఆ సీట్ అందరిది కదా. అంతే. ఏసియన్ సునీల్ గారు ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ అంటే ప్రొడ్యూసర్. కానీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఆ సీటు. అంటే ఆ సీట్లో మీరు కూర్చునేటప్పుడు మీ ఇద్దరు తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ ఇద్దరు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు వన్ సైడ్ చేస్తే ఆ పదవికి మీరు వెన్ను తెచ్చినట్టు ఎలాగవుతుంది? నాకు మళ్ళా చెప్తున్నా, ఆ హనుమాన్ ప్రొడ్యూసర్ ఎవరో నాకు తెలియదు, ఆ హనుమాన్ ప్రొడ్యూసర్ తాలూకాలు ఎవరో నాకు తెలియదు. కానీ ఇది కరెక్ట్ కాదు. అంటే మామూలుగా చేస్తే మా జనాలు చూస్తున్న పద్ధతి ఇది కరెక్ట్ కాదు. హనుమాన్ అవ్వచ్చు, లేకపోతే నా సినిమా అవ్వచ్చు, రేపు మీ సినిమా ఇంకో సినిమా అవ్వచ్చు. ఇది కరెక్ట్ కాదు, వన్ సైడ్ వెళ్ళడం అనేది మనం చెప్తున్నాం. దాంట్లో 30% కంపల్సరీ సినిమా థియేటర్లు ఇవ్వాలి. ప్లస్ మళ్ళా సైంధవ వస్తుంది, సైంధవాకి మళ్ళీ కొన్ని థియేటర్లు ఇవ్వాలి. 20% ఎంతో మళ్ళీ మీరు నా సామరంగా 20% 30% అంటే ఈక్వల్ టు ఇవ్వాలి. మీరు పెట్టుకోండి. ఈ 50%లో ముగ్గురికి పంచండి, 50% గుంటూరు కారం పెట్టుకోండి. ఫస్ట్ మీరు 70 పెట్టుకోండి, సెకండ్ డే మీరు 60 పెట్టుకోండి, మీరు హనుమాన్ 20 పెట్టండి, థర్డ్ డే వచ్చి మీరు 50 పెట్టుకోండి, మీరు హనుమాన్ 15 పెట్టండి. ఓకే, అంటే ఈక్వల్ చేసుకోండి. అంతే తప్ప మీరు వచ్చి ఇప్పుడు 3 థియేటర్లు మీయే ఉన్నాయి కానీ 1 థియేటర్ ఇవ్వకుండా సినిమా వేయడం అనేది కరెక్ట్ కాదు అనేది అంటే కనబడుతుంది. కాబట్టి దానికి చెప్పండి. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను సార్,
నేను మనసులో ఉన్న మాటలు మాట్లాడదా, గత కొన్ని సంవత్సరాలుగా చూస్తాను ఇలాగే చిన్న సినిమాలు నిర్మాతల తరపు నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినా చిన్న సినిమా పెద్ద సినిమా అని, చిన్న హీరో పెద్ద సినిమా అని ఇలా తేడా చూపినా ప్రతిసారి నట్టికుమార్ వస్తారు, నట్టికుమార్ మాట్లాడతారు. కానీ జరగాల్సింది చేయాల్సింది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దీని ఏముంటారు సార్ దీని గురించి? ఇప్పుడు బలవంతుడు పేదవాడు హ్మ్. మీరే చెప్పారు, ఎప్పుడు మీరు మాట్లాడుతుంటారని. అవును. మాట్లాడుతుంటే ఆ గొంతుకు మీకు మాట్లాడుతుంటే ఎక్కడో కాడ ఎప్పుడో ఒకప్పుడు కొంతలో కొంత న్యాయం జరుగుతుంది, కొంతలో కొంత. హ్మ్. నేను అంతా న్యాయం జరుగుతుందని నేను చెప్పను, అవును. అందరికీ న్యాయం జరుగుతుందని నేను చెప్పను, లేకపోతే నేను నా వాయిస్ వచ్చేస్తే అవతల కాసి భయపడిపోయి ఇచ్చేస్తానని నేను చెప్పను. హ్మ్. ఎందుకంటే బలి తెగించిన వాళ్ళకి మనం ఎన్ని మాట్లాడినా వాళ్ళకి సిగ్గు ఉండదంట. అంత మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, హ్మ్. బలి తెగించిన వాళ్ళకి ఎన్ని మాట్లాడినా సిగ్గు ఎందుకు ఉండదని అన్నామంటే, ఈజ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ పద్ధతి. సినిమా అనేది ఆ పద్ధతి ప్రకారం నడాలి. ఆ పద్ధతి నడలేనప్పుడు ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఓకే. మీరే చెప్పారు, నా మాటల్లో తప్పు ఉందనుకోండి, మీరు నా దగ్గరికి మళ్ళా రారు. అవును. నా మాటల్లో న్యాయం లేదనుకోండి, ఏ ఛానల్లో నా కోసం డిస్కస్ చెయ్యు. నా మాటలో న్యాయం లేదనుకోండి, నిన్న మొత్తం ప్రెస్ మీట్ పెడితే అంతమంది రారు, అంత లైవ్ లేరు, చేయరు. ఎందుకంటే అక్కడ నట్టుకుమార్ వాయిస్ కాదు, ఒక నిర్మాతకి అన్యాయం జరుగుతుంది, ఒక నిర్మాతకి లాభం జరుగుతుంది. ఒక పెద్ద సినిమాకి లాభం జరిగి ఒక చిన్న సినిమా నిర్మాతకి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మన మాటలతో కొంతలో కొంతైనా కవర్ చేయగలమేమో, పూర్తిగా కవర్ చేయలేకపోవచ్చు. ఓకే. అంటే నా వాయిస్ కూడా ఆగిపోయింది అనుకోండి, ఇంకెవరు ఉంటారు వాయిస్? అంటే అధికార పక్షం ప్రతిపక్షం అంటారే, ప్రతిపక్షం వాయిస్ ఈజ్ వెరీ వాల్యుబుల్. అవును. ప్రతిపక్ష వాల్యూ వెరీ వాల్యుబుల్. అంటే అక్కడ దిల్ రాజు గారు కావాలనో లేకపోతే సునీల్ గారు కావాలనో ఎవరు కావాలని చేస్తూ ఉంటారు. అక్కడ కొన్ని సందర్భాల్లో జరుగుతున్న సమయంలో మనం గుర్తు చేస్తూ ఉండాలి, మీరు తప్పు చేస్తున్నారు, ఈ తప్పు జరుగుతుంది అనేది మనం గుర్తు చెయ్యాలి. ఆ గుర్తు చేసే పరిస్థితుల్లో క్రమంలో కొన్ని తప్పని పరిస్థితులు, ఓకే నేను అడుగుతూనే ఉంటాను, నేను ఉన్నంత వరకు లేవనెత్తుతూనే ఉంటాను. ఎందుకంటే మీ దగ్గరే కాదు, నేను ఛాంబర్లో లేవనెత్తాను, కౌన్సిల్లో లేవనెత్తాను, జాయింట్ సెక్రటరీగా కౌన్సిల్లో ఉన్నా, ఛాంబర్లో ఉన్నా, నా వాయిస్ నేను వినిపిస్తూనే ఉంటా. చిన్న సినిమా బతకాలి, మిడిల్ సినిమా బతకాలి, పెద్ద సినిమా బతకాలి. నేను పెద్ద సినిమాకు వ్యతిరేకం కాను, చిన్న సినిమాకి నేనేమి సపోర్టర్ని. అంటే చిన్న సినిమా, పెద్ద సినిమా, మిడిల్ సినిమా ముగ్గురు ఉంటేనే సినిమా ఫీల్డ్. కార్మికుడు చిన్న సినిమా బతికిస్తుంది. పెద్ద సినిమా అనేది మొత్తం టోటల్గా వస్తే జనాలకు ఆకర్షణ అంతే. ఇప్పుడు పెద్ద హీరో వస్తే జనాలు ఆకర్షణ అంటారు కదా, చిన్న సినిమాలు హిట్ అవుతుంది. ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్ నడిపిస్తూ చిన్న సినిమాలు ఈరోజు హిట్ అవుతుంది, రేపు పండగ సినిమా ఉంది, ఏ సినిమా హిట్ అవుతుంది మీరు ఎలా చెప్పగలుగుతారు? ఏది చిన్నది ఏది పెద్దది? ఆఫ్టర్ 14th పెద్ద సినిమా ఏదని చెప్పగలము. అవునా కదా? నాగార్జున గారు హిట్స్ కొట్టిన ఉన్నాయి, అలాగే వెంకటేష్ గారు సూపర్ హిట్స్ కొన్ని ఉన్నాయి, మహేష్ బాబు గారు హిట్స్ కొట్టిన ఉన్నాయి. అలాగే ఇప్పుడు హనుమాన్ సినిమా అనేది ఒక డిఫరెంట్ మూవీ, హిస్టారికల్, ఒక గ్రాఫిక్స్ మూవీ, చాలా బాగా తీశారనేది ఒక మూవీ. ఆ సినిమాకి మనం థియేటర్లు ఇస్తే ఆ థియేటర్లో ఇప్పుడు బాగులేకపోతే ఏ ఎగ్జిబిటర్ ఉంచడండి, ఎంటెంటే మార్చేస్తారు, రీల్ తిప్పేసినట్టు మార్చేస్తారు. కాకపోతే బాగుంటుందో లేదనేది మనం థియేటర్ ఇస్తేనేగా తెలిసేది. ప్రేక్షకుడు థియేటర్కి వస్తేనేగా తెలిసేది. ప్రేక్షకుడు థియేటర్ రావాలంటే ఎక్కడ రావాలి? థియేటర్ ఉండాలి, అంతే కదా. ఆ థియేటర్ లేకపోతే ప్రేక్షకుడు ఎక్కడ వస్తాడు? కనుక అందుకనే థియేటర్లు ఇవ్వాలి అని చెప్పాను. నేను ఎందుకు అడుగుతూనే ఉంటాను అంటే చిన్నవాళ్ళ కోసం నా పోరాటం ఆగదు. అది ఫలిస్తుందా లేదా అనేది అది చిన్న నిర్మాతలుగా అందరికీ. సార్ ఒకటి సార్, ఎప్పుడు మీరు చిన్న నిర్మాతలు అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు, ఏ ఇష్యూ వచ్చినా కానీ చిన్న నిర్మాతలు కానీ ఎవరికైనా ఇబ్బందిగా వచ్చినా ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు. దీనివల్ల మీకు ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. పెద్దవాళ్ళు అటువైపు దిల్ రాజు అవ్వచ్చు, మిగతా వాళ్ళు వచ్చి, వీళ్ళందరూ చాలా మంది ఉంటారు, వీళ్ళతో నాకు ఇబ్బంది ఉంటుంది, ఇవన్నీ మీరు ఏం ఆలోచించారు? నాకు అవసరం లేదండి, నేను నిజాయితీగా ఉన్నంత వరకు నేను ఇంకొకరి దగ్గర చేతి. సినిమా అనగానే ఒక మాఫియా ఉంటుంది, ఏదైనా ఎదురు మాట్లాడితే తొక్కేస్తారు, వాటి చాలా ఉన్నాయి దీంట్లో. నేనే తొక్కేపోతాను, నన్ను తొక్కే వాళ్ళు ఇంకా అది పుట్టలేదు, నన్ను తొక్కే వాళ్ళు ఇంకా పుట్టలేదు. అంటే నేను ఎదుటివాడిని చేతులు కట్టుకొని, బాబు నీ డేట్స్ కోసం నాకు కావాలి, బాబు నీ సినిమా నేను కొనాలి, బాబు నువ్వు లేకపోతే నేను బతకలేను, లేకపోతే నా ఫ్యామిలీ బతకలేదు, నా స్టేజ్లో నేను ఉంటే అప్పుడు ఆ భయపడుతూ చేతులు కట్టుకుంటాను. ఆ స్టేజ్లో నటుకుమార్ లేడు, నాది నాకుంది,
నాది నేను చేసుకోగలుగుతాను, నా ఇండివిజువాలిటీ నేను చేసుకోగలుగుతాను, నా క్యాపబిలిటీ నాకు ఉంది. ఓకే. వీళ్ళ ఎవరి మీద ఆధారపడో లేకపోతే చేతులు కట్టుకొని బతిమలాడుకొని చేసుకోవాల్సిన అవసరం నేను చెయ్యను, నేను అవసరం లేదు. కనుక ఈ లెవెల్లో నన్ను తొక్కేస్తారు అనుకోవడం అసంభవం. ఇంకోటి, నా దాంట్లో నిజాయితీ ఉన్నంత వరకు ఎప్పుడు నేను తప్పు చేస్తే 100% నేనే తలదించుకొని క్షమాపణ కోరుతాను తప్ప ఓకే. వీళ్ళు ఎవరో బెదిరిస్తారు, వాళ్ళు బెదిరింపులకి నేను లొంగుతాను అనేది జరగని పని, అది జరగదు. అది ఓకే. మీకు ఆల్రెడీ మీరు ఎన్నో చూసారు, ఇలాంటి యామాయేమీలు చూశాను నేను ఉమ్. సినిమా, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఓకే. మీ పొలిటికల్లో కూడా చూశాను, ఓకే. ఇంకోటి కూడా చూశాను. ఇవన్నీ కూడా ఎవరో నన్ను బెదిరిస్తారు అంటే నేను వ్యాపారంలో నాకు ఆల్రెడీ సెటిల్డ్. అవును. నేను వ్యాపారంలో ఎదగాలి, వ్యాపారంలో చేతులు కట్టుకొని నించోవాలి అనుకున్నప్పుడు వీళ్ళందరూ నాకు అవసరం. కానీ నా దాంట్లో నిజాయితీ ఉంటే నా నిజాయితీ నాకు వస్తుంది. నాకు వచ్చిన సినిమా, నన్ను నమ్మిన వాళ్ళు నాకు సినిమా ఇస్తారు, నన్ను నమ్మిన వాడు హీరో ఉన్నాడు, నాకు దేవుడు. ఓకే. అంతే. అంతేగాని ఇంకొకరి కోసం నేను భయపడాల్సినంత అవసరం నాకైతే లేదు, ఓకే. భయపడను కూడా. ఓకే సార్. అంతకుముందు అయితే గురుగారు దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఏదైనా పరిశ్రమకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆయన లేరు అంటే ఆ స్థానం అలాగే ఖాళీ ఉందనుకోవచ్చా? అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏదైనా ఒక చోట కూర్చొని అరే నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే సర్దుకుపోయే వాతావరణం ఉందా? అది చిరంజీవి గారిని కూర్చోమని చెప్పాం ఆ ముళ్ళ పాను మీద, ఆ ముళ్ళ కుర్చీ మీద చిరంజీవి గారిని కూర్చోమంటే ఒక 10 రోజులు 15 రోజులు కూర్చొని, బాబు నేను భరించలేను, మీరు ఆపుతుంటే వస్తాను, గుచ్చుకుంటున్నాయి అది గుచ్చుకుంటే నేను ఆపుతుంటే వస్తాను తప్ప ఈ బాధలు నేను భరించలేను అని చెప్పి ఆయన సైడ్ అయిపోయి. ఎందుకంటే ఎవరు వినరు మాటలు, ఎవరు స్వార్థం. అది రిలీజ్ సంక్రాంతి ఉంది, ఆయన మాట వేదంగా ఉండేది, ఆయన మాట ఒక విధంగా ఉండేది. ఇక అలాంటి తర్వాత మళ్ళీ నాకు వస్తారు, రాజశేఖర్ రెడ్డి యుగం వస్తుంది, దాసనారాయణ యుగం వస్తుంది అని మర్చిపోవాలి మనం. రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి యుగం ఒక యుగం, ఓకే. అలాగే సినిమా ఫీల్డ్లో దాసనారాయణ గారి యుగం అది, ఓకే. ఆ యుగం అలా రాదు. ఓకే సార్, మీరు రాజశేఖర రెడ్డి గారి యుగం అంటున్నారు. మీరు చూస్తే వ్యూహం సినిమాకి ఆపోజిట్గా మీరు దాని గురించి ఫైట్ చేశారు. దాన్ని ఆపించడంలో ఎంతో కొంత మీరు సఫలీకృతమైన అనుకోవచ్చా? అది నాదేం కాదండి, లోకేష్ గారు ఆపింది. లోకేష్ గారు, నేనేం కాదు. మీరు కదా? నాకేం కాదు, నేను లోకేష్ గారు ఆపారు. ఓకే. నాకు అంటే ఆ సినిమా గురించి మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? మీ నాకు అభ్యంతరాలు ఏమి లేవండి. మేము అడిగింది ఏంటంటే ఆ రోజు సంసారు సినిమా దాని మీద ఒక మనిషిని పోలిన మనుషులు కానీ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్స్ ఉంటప్పుడు ఎలక్షన్ కమిషన్ రైట్స్ ప్రకారం ఆ సినిమా గత సినిమాలు ఆర్డర్స్ జోడిస్తూ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయడానికి లేదు అనేది ఒకటి. రెండోది, జీవిత రాజశేఖర్ గారు వైసీపీకి సపోర్టర్గా ఉన్నారు కాబట్టి ఆమె సంసారం చేయడానికి లేదని మాత్రమే నేను అబ్జెక్షన్ చేశాను. దాన్ని ఎలక్షన్ సంసార్ ఆఫీసును హైకోర్టు వారు దాన్ని కరెక్ట్గా క్లియర్ చేశారు కాబట్టి ఇస్ అ కేస్ ఇస్ నాట్ ప్లస్ చేసి. ఓకే సార్, సెన్సార్ బోర్డు అనేది చాలామంది నిర్మాతలు అవ్వచ్చు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయంటే సినిమాలు పొలిటికల్ సినిమాలు ఎక్కువ వస్తుంటాయి. సెన్సార్ బోర్డు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి? లేకపోతే ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళి మొట్టికెళ్ళించుకున్న పరిస్థితి కదా, ఎలా ఉండే సెన్సార్కి? ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆలోచన లేదు. వాళ్ళు ఏదో సినిమా వస్తే యూగోలు ముందు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడున్న సెన్సార్ ఆఫీసర్ యూగోని పక్కన పెట్టి సినిమాని కొంచెం జాగ్రత్తగా గైడ్లైన్స్ చూసుకుంటూ సినిమా చేయాలి. మెంబర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. మెంబర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఒక మనిషిని పోలిన మనిషి ఉంటే, ఒక పొలిటికల్గా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే, ఒక పొలిటికల్ సెటైర్స్ ఉంటే, ఆ విధంగా ఎక్కడ సమాజానికి ప్రాబ్లం వస్తుంది అనుకుంటే దాన్ని మనం ఏ సర్టిఫికేటా యూ సర్టిఫికేటా మనం ఎందుకు రిజెక్ట్ చేయకూడదు, ఎందుకు కట్ చేయకూడదు, ఎందుకు ఆలోచించలేకపోతున్నాం. ఇదే సెన్సార్ ఆఫీసులో కైలాస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, రత్నప్రభ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు చేశారు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు చేశారు. విజయ్ కుమార్ రెడ్డి గారు అని ఇక్కడ ఐఆర్ఎస్ ఆఫీసర్గా చేసి ఇప్పుడు సమాచార కమిషనర్ పర్సనల్ సీఎం గారు, ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు, అలా చాలా మంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడున్న వాళ్ళకి ఫస్ట్ యూగో, రెండోది ఏంటంటే అడగకూడదు, వాళ్ళకి చెప్పకూడదు, ఇంకొకరి మాట నాకు చెప్పడం ఏంటి, రివర్సల్ చేస్తారు. ఇవాళ వాళ్ళు సినిమా సెన్సార్ లైన్లో లేవు, ఆర్డర్లో లేవు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు. కనుక ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకనే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్డ్ అవ్వచ్చు, కొంతమంది లంచాలు తీసుకోవడం అవ్వచ్చు. ఓకే, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలు ఆల్రెడీ బొంబాయిలో దొరికిపోయారు, కర్ణాటకలో దొరికారు, ఇవన్నీ దొరికారు. ఇక్కడ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కానీ ఎప్పుడు అది బయటపడతాయో తెలియదు. కానీ డైరెక్ట్గా రామ్ గోపాల్ వర్మ ఆడియో ఫంక్షన్లో చెప్తూ ప్రెస్ మీట్తో మాట్లాడుతూ చెప్పాడు, ఎలా సెన్సార్ అయిందంటే నేను దావుద్ ఇబ్రహీం చేత ఫోన్ చేయించాను, నిర్మాత మేనేజ్ చేశాడు. అలాంటి ఫోన్లు చేసి మేనేజ్ చేస్తే దావుద్ ఇబ్రాహిం అంటే శివరాజ్ కుమార్ గారితో చేయించుంటాడు నా డౌట్.
ఎందుకంటే నా డౌట్ ఏంటి, శివరాజ్ కుమార్ గారు ఈయన ఫ్రెండ్, ఓకే. అక్కడ కర్ణాటకలో జరిగింది కాబట్టి నాగభరణం అని ఆయన చేశారు సెన్సర్. ఓహో. అయితే ఆయనకి శివరాజ్ కుమార్ గారితో చేయించి ఉండొచ్చు. అటు నుంచి నడుకొచ్చారు. Yes, అందుకని ఆయన దావుద్ ఇబ్రాహిం అని పేరు పెట్టి ఉంటాడు అంతే. అదే చెప్తున్నాను కదా, రాజకీయాలు అంటే శివరాజ్ కుమార్ గారు ఈయనకి ఫ్రెండ్. ఓకే. అంటే నేను ఊహించుకుంటున్నాను ఇది మీ- దావుద్ ఇబ్రాహిం అని అన్నారు కాబట్టి ఆ దావుద్ ఇబ్రాహిమే ఆ దావుద్ ఇబ్రాహిం పేరుని కాకుండా శివరాజ్ కుమార్ గారి పేరు తీయకుండా ఓకే. అలా చేసి ఉండొచ్చు. ఎందుకంటే నాగభరణం గారు ఏంటంటే కర్ణాటక కాబట్టి కర్ణాటకలో సంసారం అయింది కాబట్టి ఓకే. ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉపయోగించారు ఏమో, ఆ ఇన్ఫ్లుయెన్స్ సినిమా సంసారం అయింది ఏమో అని ఏమో మీ అనుమానాలు. అనుమానాలు నా వ్యక్తిగత అనుమానాలు మాత్రమే. ఎందుకంటే నాకు అతి తక్కువ 25 సంవత్సరాల నుంచి నాకు స్నేహం ఉన్న నా స్నేహితుడు ఇలాంటి పనులు చేస్తుంటాడు అని నా అనుమానం అంతే. వర్మ నిజంగా ఇప్పటికీ మీ స్నేహంగానే ఉన్నారా? ఇప్పటికీ నా స్నేహితుడే, ఇప్పటికీ నా ఫ్రెండే, ఇప్పటికీ నా దోస్తు. మీరు మాట్లాడుకుంటారా? 100% మాట్లాడుకుంటాం. మాకేమి ఇష్యూస్ బేస్డే తప్ప ఓకే. మా ఇద్దరికి వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు, ఉండవు కూడా. ఓకే. అంతకుముందు ఫైనాన్షియల్ గా వ్యవహారాలు అవ్వచ్చు, కామన్ అవన్నీ సెటిల్డ్ కామన్ నడుస్తుంది అంతా కూడా. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు, ఫ్యామిలీ రిలేషన్స్ వేరు. ఇష్యూస్ బేస్డ్ ఈజ్ పొలిటికల్ వేరు. పొలిటికల్ ఆయన ఇంకో పార్టీ సపోర్ట్ చేయొచ్చు, నేను ఇంకో పార్టీ సపోర్ట్ చేయొచ్చు. మేబీ ఇస్ డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే. ఓకే. ఆయన ఒక డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్. సంక్రాంతి సినిమాల బరిలో హనుమాన్కి జరుగుతున్న అన్యాయం అవ్వచ్చు, చిన్న సినిమాల మీద చిన్న చూపు అవ్వచ్చు, దీని మీద ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఒక్కటేనండి సార్, తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుంది ఇద్దరు. వన్ సునీల్ గారు, ఏసియన్ సునీల్ గారు, నెం దిల్ రాజు గారు. రాష్ట్రం అంత తెలంగాణ రాష్ట్రం వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంది. 400 థియేటర్లు ఉన్న 500 వీళ్ళిద్దరి చేతుల్లో ఉన్నాయి. శాసించేది వీళ్ళిద్దరే కాబట్టి వాళ్ళు ఏం చెప్పితే అదే నడుస్తుంది అనుకుంటే కరెక్ట్ కాదు. సునీల్ గారు వాళ్ళిద్దరూ కలిసి హనుమాన్ సినిమాని తొక్కియడం కరెక్ట్ కాదు. హనుమాన్ సినిమాకి 30% టికెట్ ఇవ్వండి, మీరు 70% పెట్టుకోండి. అంటే పెద్ద సినిమా చిన్న సినిమా బతకాలి తప్ప ఇలా మీరు థియేటర్లన్నీ వన్ సైడ్గా వేసుకొని మీరు రాష్ట్రం మాదాయని అనుకుంటే గవర్నమెంట్ కూడా చూస్తూ ఊరుకుందంటే 100% గవర్నమెంట్కి బ్యాడ్ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్కి ఇలాగే బ్యాడ్ వచ్చింది కనుక రేవంత్ రెడ్డి గారు అలాగే అనుకుంటారని నేను అనుకోను. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకుంటారని అనుకోను. ఎందుకంటే తెలంగాణ అంటే రాష్ట్రం అంటే తెలంగాణ సినిమా ఫీల్డ్ అంటే దిల్ రాజు అండ్ సునీల్, వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ అని నేను అనుకోను. నేనేమో వాళ్ళని వ్యతిరేకించమని అడగట్లే, సపోర్ట్ చేయమని అడగట్లే. చిన్న సినిమా పెద్ద సినిమా వచ్చే సినిమాలు అన్నింటికీ న్యాయం జరగాలి. ఇది ఆంధ్రాలో ఎలా న్యాయం జరుగుతుందో తెలంగాణలో న్యాయం జరగకపోతే 100% తెలంగాణలో తప్పు జరుగుతున్నట్టే లెక్క. కనుక ఇంటర్ఫియర్ ఇస్ గవర్నమెంట్, కంపల్సరీ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ నటికుమార్ గారు. ప్రస్తుత రాజకీయ సినిమాకి సంబంధించి ఈ సంక్రాంతి మూవీస్ గురించి మీ అభిప్రాయం తెలియజేశారు. నమస్కారం సార్.